స్వాగతం దైవజనమా నీకిదే మా హృదయపూర్వక స్వాగతం. స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమ. యేసుని కొనియాడి, యేసుని కొనియాడి, రక్షణ పొందగలి బలిలో, రక్షణ పొందగలి బలిలో. స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమ. దేవుని అనురాగం ప్రజలకు రక్షణాత్మబలం. దేవుని అనురాగం ప్రజలకు రక్షణాత్మబలం. ప్రేమదీపిన ప్రభు యేసు, ప్రేమదీపిన ప్రభు యేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమ. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడారా, ప్రియా దేవమాత భక్తులారా, పరిశుద్ధ దేవమాత మోక్షారోపణ మహోత్సవానికి సిద్ధపడుతూ 4వ దినపు ఆధ్యాత్మిక దివ్యబలి పూజకు మిమ్మలను స్వాగతిస్తూ, ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించడానికి విచ్చేసిన మన ప్రియతమ గురువర్యులు, మనందరికీ కూడా బాగా సుపరిచితులు గురుశ్రీ అంతోని గారు ప్రస్తుతము సీతమ్మధార విచారణలో సహాయకర్తలుగా ఆయన సేవలను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా గురుశ్రీ మరియదాసు గారు ఈస్ట్ గోదావరి డెలివరీలో జగ్గంపేట విచారణకర్తలుగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. వీరి ఇరువురిని కూడా ఆ ప్రభువు, ఆ దేవమాత దండిగా ఆశీర్వదించాలని, ఈ పూజ బలిలో ముఖ్యంగా గురువుల ప్రత్యేక దినాన్ని కొనియాడుతున్న మనం ఇక్కడ చేరిన గురువులందరి కోసం ప్రార్థిస్తూ, ఇరువురు గురువుల కోసం ప్రత్యేకంగా మన ప్రార్థనను వారి కోసం చేస్తామన్న మాట ఇస్తూ ఈ పూజ బలికి సాదరంగా చప్పట కొట్టి ఆహ్వానం పలుకుతాం. ఆ యొక్క ఉద్దేశాలతో పాటు మన యొక్క విచారణ గురువుల ఉద్దేశాలు మరియు మీ అందరి ఉద్దేశాల కోసమై ఇక పూజ బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా,
ప్రత్యేకంగా ఆ దేవమాత యొక్క పండుగకు సిద్ధపడుతూ ఉండగా మనమందరము కూడా ఆ తల్లి యొక్క ఆదర్శాన్ని స్వీకరిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆ తల్లి వలె మన జీవితముల ద్వారా దేవుని యొక్క ప్రణాళికను ఎల్లప్పుడూ నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యముగా ఆ తల్లి యొక్క జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి వెనకడుగు వేయలేదు. ఈరోజు నీవు నేను కూడా అదే ఆదర్శాన్ని స్వీకరించి మనకు అనుదిన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నీ విశ్వాసములో సన్నగిల్లిపోకుండా దేవుని యొక్క చిత్తాన్ని ఎల్లప్పుడూ కూడా విశ్వసిస్తూ నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను తప్పకుండా నెరవేర్చాలి అని ఆ తల్లి నీకు నాకు ఎల్లప్పుడూ నేర్పిస్తూనే ఉంది. ప్రత్యేకంగా ఈ పూజ బలిలో పాల్గొంటూ ఉండగా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ తల్లికి బిడ్డలను మనం అందరము కూడా ఆ తల్లి వల్లే నేను దేవుని యొక్క ప్రణాళికను నా జీవితంలో ఏ విధముగా నెరవేర్చుతూ ఉన్నాను. ఒడిదుడుకులు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వెనకడుగు వేస్తూ ఉన్నానా, లేదా దేవుని మీద విశ్వాసం ఉంచి నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ముందడుగు వేస్తూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని మన్నించమని ప్రభు యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కలిగి అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నేను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిళన మంచి మనుషులకు శాంతి. ప్రభువైన దేవా పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు మేము పొగడిన మేము సన్నతించెదమేమో, ఆరాధనలు చలిపి ఘనపరచుచున్నాము. ఈ వైభవము చూచి వినుతించుచున్నాము. జనికైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, ధరణీలు దేవుడా, ఇతను పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగౌరి పిల్ల, మహోన్నతమునందు
దేవునికి మహిమా మహోన్నతమునందు పాపములన్నీ పరిహరించెడువారా దయ చూపి మమ్మెప్పుడు నాలకించండి జగతినతములెల్లా పరిహరించెడువారా దయతోను మా మనవి నాలకించండి పితయొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవారా దయ చూపి మమ్మెప్పుడు నాలకించండి దేవునికి మహిమా మహోన్నతమునందు ఏలయనా మీరు పరిశుద్ధ పరులు ఏలికగా మీరు అధిపతులయ్యున్నారు జగదేక పావన జగమేరు క్రీస్తువా పితయైన సర్వేశా ఇతినే మహిమాతో పవిత్రాత్మతో కూడి పాలించెడువారా మహోన్నతమునందు దేవునికి మహిమా మహోన్నతమునందు ప్రార్థించుదుము. ఓ ప్రభువా, కన్యకైన పరిశుద్ధ మరియమాత సంతోషదాయకమైన పండుగను గౌరవప్రదముగా కొనియాడబోతూ ఉండగా మాతృమూర్తి విజ్ఞాపనము ద్వారా కృపామయుడవైన నీ పరిపూర్ణత నుండి నీ అనుగ్రహములను పరంపరంగా మేము పొందుమగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పాలన చేయు నీ కుమారుని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్టవర్తనమునకు పాల్పడితిరి. నేను ఇజ్రాయేలీల కుటుంబములన్నింటికీ దయ చూపుదును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం, 12వ వచనం నుండి 15వ వచనము మరియు 18వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇర్మియా ఇట్లనెను, ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించేను. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నేను నీకు చెప్పిన సంగతులెల్లా ఒక పొత్తమున వ్రాయము. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, మీ వ్రణములు మానవు, మీ గాయములు నయము కావు, మిమ్ము ఎవరు పరామర్శింపరు, మీ పుండ్లు నయము కావు, మీకు చికిత్స లేదు, మీ వలపు కాండ్రు మిమ్ము విస్మరించిరి, వారు మిమ్ము పట్టించుకొనరు. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడితిరి కనుక నేను మిమ్ము
శత్రువు మోదినట్లుగా మోదితిని, కఠినముగా దండించితిని. మీరు మీ గాయములను గూర్చి ఫిర్యాదు చేయవలదు, అవి నయము కావు. మీరు ఇన్ని పాపములు చేసి ఇంతటి దుష్ప్రవర్తనకు పాల్పడితిరి కనుక నేను మిమ్ము ఇట్లు శిక్షించితిని. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలీయులను చెర నుండి విడిపింతును, వారి కుటుంబములు అన్నింటికి దయ చూపుదును. యెరూషలేమును పునర్నిర్మింతును, దాని ప్రాసాదమును దాని చోటనే తిరిగి కట్టుదును. అచ్చట వసించు ప్రజలు నా స్తుతులను పాడుదురు, సంతసముతో కేకలు వేయుదురు. నేను వారి సంఖ్యను తగ్గనీయను, పెంచుదును. వారికి అపకీర్తి కాక కీర్తి కలుగునట్లు చేయుదును. వారికి మరల పూర్వ వైభవము దయచేయుదును. వారిని స్థిరముగా పాదుకొల్పుదును. వారిని పీడించి వారిని రక్షింతును. వారి పాలకుడు వారి జాతి నుండే ఉద్భవించును. వారి రాజు వారి ప్రజల నుండే పుట్టును. అతడు నేను ఆహ్వానించినప్పుడు నా చెంతకు వచ్చును. నేను పిలువకుండానే నా దగ్గరకు వచ్చుటకు ఎవడు సాహసించును? వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. ఇది ప్రభువైన నా వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ స్వరాన చరితమలు యేసు వాస్తవాని మధురిమలు. ప్రేమ స్వరాన చరితమలు యేసు వాస్తవాని మధురిమలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వాతి జన్మ కురిసే ప్రభుని మధురా వాక్కు. స్వాతి జన్మ కురిసే ప్రభుని మధురా వాక్కు.
హృదయ వీణ మీటే హృదయ వీణ మీటే ఆ ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 1, 2 వచనములు మరియు 10 నుండి 14వ వచనం వరకు. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు ఎలా పూర్వుల ఆచారము మీరుచున్నారు? వారు చేతులు కడుగుకొనక ముందే భోజనము చేయుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహములను తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుషుణ్ణి మాలిన్యపరిచినది నోటి నుండి వెలువడిదే కాని నోటిలోనికి పోయినది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు మీ మాటలను విని మండుపడుచున్నారు అని మీకు తెలియను అని ప్రశ్నించెను. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెగలింపబడును. వారిని అటులనే ఉండనిమ్ము. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపునిచ్చో వారిద్దరూ గుంటలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక గ్రామములో భార్య భర్త ఉన్నారట. వీరిద్దరికి ఒక అలవాటు ఉంది. ఏమిటి అంటే, ప్రతిరోజు భోజనం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుని సిలువ గుర్తు తీసుకుని భోజనం ప్రారంభిస్తారు. ఒక రోజున వారిద్దరు కూడా హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేశారు. ఫుడ్ వచ్చింది. ఫుడ్ రాగానే భర్త గబగబా భోజనం చేస్తున్నాడంట, తినేస్తున్నాడట. ఏంటండి మీరు రోజు ప్రేయర్ చేసుకుని తింటారు కదా, ఈరోజు ఏమైంది అంటే, భర్త చెప్పాడట, ఈ ఫుడ్ నువ్వు వండింది కాదు కదా, నాకు భయం లేదు కాబట్టి ఎలాగైనా తినొచ్చు అని చెప్పాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఈరోజున ప్రత్యేకంగా తల్లిని తిరుసభ గురువుల యొక్క పాలక పునీతులైనటువంటి పునీత జాన్ మరియు వియాని గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఆయన మార్చి 4వ తారీఖున 1786లో జన్మించారు. వారి కుటుంబంలో ఆయన 4వ సంతానం. అయితే ఆయనకి గురువు కావాలి, ఏ విధముగానైనా గురువు కావాలి. కానీ గురువు కావాలంటే చక్కని జ్ఞానం ఉండాలి. మరి ముఖ్యంగా చదువుల్లో ముందుండాలి,
కనీసం పాస్ అవ్వగలగాలి. కానీ జాన్ మరి వియాని గారు చదువుల్లో కొంచెం వెనకడుగు వేస్తూ ఉండేవారు. కాబట్టి గురువు అవ్వాలంటే చదువు ఉండాలి. కాబట్టి ఒకానొక రోజున సెమినార్లో జాయిన్ అయినప్పటికీ కూడా ఆయన, నీ జ్ఞానం చాలా తక్కువ ఉంది, నేను గురువుని చేయలేము అని చెప్పి ఇంటికి పంపించేశారట. కానీ ఒక పునీతుడు చెప్తాడు ఈయన గురించి మాట్లాడుతూ, పునీత జాన్ మరి వియాని గారు బహుశా ఈ లోక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో వెనకడుగు వేస్తూ ఉండొచ్చు, కానీ లేదా అంత జ్ఞానము ఉండకపోవచ్చు, కానీ దైవ పిలుపును గ్రహించటంలో ఆయన ఎల్లప్పుడూ కూడా ముందే ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రతి గురువుకు కూడా ఆయన పాలక పునీతుడిగా పిలువబడుతూ ఉన్నారు, కొనియాడబడుతున్నారని. మరి ముఖ్యంగా ఆయన గురువుని చేశారు. గురువుని చేసిన తర్వాత ఒక ఆర్చినటువంటి కుగ్రామంలో ఆయన విచారణ గురువుగా వేశారు. అప్పటికే ఆ గ్రామ ప్రజలంతా కూడా దైవభక్తిని విడిచిపెట్టి అనైతికంగా జీవిస్తూ దేవుడంటే భయం లేకుండా విచ్చలవిడిగా వ్యామోహాలలో పడిపోతూ, వ్యభిచారంలో పడిపోతూ ఈ విధంగా జీవిస్తూ ఉండేవారు. ఈయన వెళ్ళేసరికి ఏదేమైనప్పటికీ వెళ్ళారు, దేవాలయం చూశారు, మొత్తం అంతా శుభ్రం చేశారు. ఆయన మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి సేవ ఏమిటి అంటే ప్రార్థనతో ప్రారంభించి రోజుకి పాప సంకీర్తనలో 12 నుంచి 14 గంటలు కూర్చునేవారట. తద్వారా ఆయన చేసే ఆ ప్రార్థన ద్వారా ఆ గ్రామం ఒక్కొక్కరుగా మారు మనస్సు పొంది ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవడం ప్రారంభించారు. మరి ముఖ్యంగా ఆయన పాప సంగీతంలో కూర్చుని ఉంటే ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలు, మరి ముఖ్యంగా పీఠాధిపతులు, కార్డినల్స్ వీరందరూ కూడా లైన్ కట్టేవారట. దేనికోసము? ఆయన దగ్గర పాప సంకీర్తన చేయడానికి. అటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఒక మాట పలుకుతున్నారు, ఏమని? పనికిరాదని తోసివేసినటువంటి రాయే ముఖ్యమైన మూలరాయిగా గావించబడిందంట. బహుశా పునీత జాన్ మరి వియాని గారి జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉండొచ్చు. ఎందుకు పనికిరాదని త్రోసివేశారు, ఇంటికి పంపించేశారు, కానీ నేడు గురువులకు పాలక పునీతుడిగా పిలువబడుతూ ఉన్నారు. ఒక చక్కని పాప సంగీతను ఆలకించిన ఒక చక్కని గురువుగా ఆయన ఎన్నుకొనబడ్డారు. మరి ముఖ్యంగా గురువులుగా మాకు దేవుని ద్వారా ఏదైనా గొప్ప అనుగ్రహం వసగబడింది అంటే అది పాప క్షమాపణ ఇచ్చే అనుగ్రహమే, పాపాలు ఆలకించే అనుగ్రహమే. అది మా గొప్పతనం కాదు, కానీ గురు పట్టాభిషేకము ద్వారా ప్రతి గురువు ఈ గొప్ప మహాభాగ్యాన్ని పొందుకుని ఉన్నారు. ఎందుకని ఈ పాప సంగీతం గురించి చెప్తున్నానంటే, ఈనాటి సువిశేషపట్నంలో ప్రభు పలుకుతున్నారు, ఏమని? మనుష్యుని మలినపరిచినది ఏంటి? నీ లోనికి వెళ్ళినది కాదు, ఏదైతే నీలో నుండి బయటికి వస్తుందో అది మాత్రమే నిన్ను నన్ను మలినపరుస్తూ ఉంది. పరిసయ్యులు పలుకుతున్నారు, ఏమని? ఏలా మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనం ఆరగిస్తూ ఉన్నారు? వాస్తవానికి ఆ ప్రశ్న సరైందా కాదా? చేతులు కడుగకుండా ఎందుకు భోజనం చేస్తూ ఉన్నారు? ఈ ప్రశ్న సరైందేనా? మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ బయట ఆడుకుని వచ్చి చేతులు కడుక్కుండా తింటూ ఉంటే మీరేమంటారు? చెప్పనైనా చెప్తారు, కొట్టనైనా కొడతారు, వాళ్ళ చేతులు కడుక్కునేంత వరకు కూడా. అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ప్రశ్న అనగా పరిసయ్యులు క్రీస్తు అడిగినటువంటి ఆ ప్రశ్న సరైందా కాదా? సరైందే. తర్వాత ఆ చివరి వచనం మనం ఏమని చూస్తూ ఉన్నాం? 2వ వచనములో, మీ శిష్యులు ఎలా పూర్వుల ఆచారమును మీరుచున్నారు, వారు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు అని అడిగిరి. చేతులు కడుగుకోవడం అన్నటువంటిది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. మరి ముఖ్యంగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం, పూర్వుల ఆచారం మీరుచున్నారు, కానీ దేవుని యొక్క ఆచారాన్ని కాదు. ఈ చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ముఖము కడుక్కోవాలి, ఇలా స్నానము చేయాలి, ఇవన్నీ కూడా బాహ్య శుద్ధి, అంతరంగిక శుద్ధి కాదు. క్రీస్తు ప్రభు మాట్లాడేది అంతరంగిక శుద్ధి గురించి, కానీ బాహ్యమైనటువంటి శుద్ధి గురించి కాదు. పేతురు గారు క్రీస్తు ప్రభుని అడుగుతున్నారు, ఏమని? ప్రభువా, అట్లేదు నా కాళ్ళు కాదు, నా అంతా కడుగు. ప్రభు ఏమంటూ ఉన్నారు? స్నానం చేసినటువంటి వాడు పరిశుద్ధుడిగా గావించబడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా,
ఈ అంతరంగిక శుద్ధి ఎందుకని క్రీస్తు ప్రభు పదే పదే బోధిస్తూ ఉన్నారు? నిన్ను నన్ను ఆ దేవునికి లేదా ఈ తల్లి ద్వారా దేవుని యొక్క సన్నిధికి చేర్చేది ఏకైక మార్గము అంతరంగిక శుద్ధి. నేను ఏది భుజించినా, ఏది ఆలకించినా, ఏది చూసినా నిన్ను నన్ను అది మలినపరచదు. కానీ నీవు ఆలకించిన తర్వాత, నీవు చూసిన తర్వాత, నీవు విన్న తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత నీలో వచ్చే ఆ స్పందన, ఆ ప్రేరణ నిన్ను నన్ను మలినపరుస్తూ ఉంది. బాహ్యంగా మనమందరం కూడా చక్కగా చీరలు కట్టుకున్నారు, చక్కగా మంచి బట్టలు వేసుకున్నారు, గురులుగా మేము చక్కగా తలదూకుని వచ్చాం, బాహ్యంగా అందరూ చక్కగా అందంగా కనిపిస్తున్నాము. కానీ నీ నా అంతరంగం, నీ నా హృదయము, నీ నా మనస్సు దేవుడు ఇష్టపడే హృదయముగా, దేవునికి ఆలయముగా ఉంటూ ఉన్నదా? ఇది మనం గ్రహించుకోవాలి. అందుకే ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏమని? నీవేది భుజించినా అది నిన్ను నన్ను మలినపరచదు. నీకు నాకు జీర్ణశక్తి చక్కగా ఉన్నదనుకోండి, ఏ తిన్నా అరిగిపోద్ది. అదే విధముగా చక్కని మనసు ఉన్నదనుకోండి, ఏది ఆలకించినా, ఏది చూసినా, ఏది విన్నా నేను ఎల్లప్పుడు దాన్ని మంచిగానే తీసుకుంటాము, కానీ చెడుగా కాదు. అవన్నీ విన్న తర్వాత నీలో కలిగే స్పందన ఏమిటి? నీ భావన ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? మంచా చెడా? నీలో నాలో ఎటువంటి భావాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? మన అంతరంగంలో, మన యొక్క హృదయంలో, మన యొక్క మనస్సులో ఎటువంటి భావాలు కలిగి ఒక క్రైస్తవ బిడ్డగా నీవు నేను కూడా జీవిస్తున్నాం? ఆ తల్లిని కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే పునీత జాన్ మరియు వియాని గారు రోజుకి 14 గంటలు పాప సంగీతంలో కూర్చునేవారట. ఎందుకని? ప్రజల్లో ఎప్పుడైతే ఈ అంతరంగికంగా మార్పు కలుగుతూ ఉందో అప్పుడు వారు దేవుని తెలుసుకోగలుగుతున్నారు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి పరిపూర్ణముగా తెలుసుకోగలగాలి అంటే, దేవుణ్ణి పరిపూర్ణముగా విశ్వసించగలగాలి అంటే, లేదా ఆ తల్లి పట్ల భక్తి విశ్వాసములు కలిగి జీవించాలి అంటే నీలో నాలో ఉండవలసినటువంటిది బాహ్యమైనటువంటి శుద్ధి కాదు, కానీ అంతరంగికమైనటువంటి శుద్ధి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఎందుకని క్రీస్తు ప్రభుని ప్రశ్న అడుగుతున్నారు? ఏంటి ప్రశ్న? ఏంటి మీ శిష్యులు చేతులు కడుగుకొనకే భోజనం చేస్తూ ఉన్నారు? వారి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? ఏదో విధముగా క్రీస్తు ప్రభుల్లో ఒక తప్పును వెతికి, ఆయన మాటల్లో కానీ, ఆయన చేతల్లో కానీ, ఆయన అనుచరుల్లో కానీ ఏదో ఒక తప్పును వెతికి ఆయన్ని ఒక ముద్దాయిగా ఎత్తి చూపాలి. అది వారికి ప్రధానమైన ఉద్దేశము. వారి యొక్క హృదయాన్ని గ్రహించిన క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా పలుకుతున్నారు. ఏమని? ఇదిగో మీరు గ్రుడ్డివారు. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివానికి దారి చూపించగలడా? చూపించలేడు. అనగా మీ మనసుల్లో పరిశుభ్రత లేనప్పుడు, మీరు పవిత్రతలో ఎదగలేనప్పుడు ఏ విధముగా నాయకులుగా, దేవుని యొక్క ప్రతినిధులుగా ఒక సంఘాన్ని పవిత్రతలో నడిపించగలరు? ఆ రోజుల్లో వారు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కూడా దేవుని యొక్క పంట పొలముగా పిలువబడుతూ ఉండేవారు. అందుకే ఈనాటి సువిశేషపట్నంలో కూడా చివరిలో మనం అదే వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. ఏమని? 14వ వచనంలో, 13వ వచనంలో, అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్ళగింపబడును. తమని తాము పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు దేవుని యొక్క పంట పొలముగా పిలుచుకుంటూ ఉండగా ప్రభు మరొకసారి తెలియజేస్తున్నారు. ఏమని? నా పరమపిత అంటే తండ్రి అనుగ్రహించినే తప్ప ఏ ఒక్కడు కూడా నా దగ్గరకు రానేరడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి మనస్తత్వం వారు కలిగి వారి యొక్క స్వలాభము కోసము, సొంత లాభము కోసము, పూర్వుల ఆచారాలైనటువంటి నెపముతో ఎంతో విధముగా ప్రజలు హింసిస్తూ ఉండేవారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవారు, బాధ పెడుతూ ఉండేవారు. తద్వారా వారు లాభాన్ని పొందుతూ ఉండేవారు. అందుకనే కదా 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలైనవి? 613 ఆజ్ఞలుగా మార్చబడ్డాయి. ఇవన్నీ ఎవరి కోసము? వారి యొక్క స్వలాభము కోసం మాత్రమే.
ఆ వచనాలన్నీ మనం చూస్తున్నట్లయితే ప్రభు ఇంకొక మాట కూడా పలుకుతున్నారు. ఏమని? ఇదిగో మీరు నిజముగా అంత పరిపూర్ణులు అయి ఉన్నట్లయితే నీ తల్లికి తండ్రికి అన్నం పెట్టండి, కానీ వారిని పోషించకుండా, వారి పట్ల ప్రేమ కలిగి ఉండకుండా, ఇదిగో నేను నీకు పెట్టవలసినటువంటి ఆ రూపాయి, నీకు ఇవ్వాల్సినటువంటి ఆ రూపాయి నేను దేవునికి ఇచ్చేసాను, దేవునికనగా దేవుని యొక్క ప్రతినిధులకు ఇచ్చేసాను. ఆ విధముగా మీరు ప్రజలను మోసము చేస్తూ ఉన్నారే. కాబట్టి మీరు ముందు పరిశుద్ధులుగా గావించబడండి. ఆ అంతరంగిక శుద్ధి మీలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మీరు ప్రజలను పరిశుద్ధతలో, పవిత్రతలో నడిపించగలరు అని ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను ఆత్మపరిశీలన చేసుకుందాం. మన యొక్క హృదయంలో ఎవరు ఉంటూ ఉన్నారు? మన యొక్క హృదయంలో మంచి ఉంటుందా, చెడు ఉంటుందా? మన యొక్క హృదయంలో అసూయ, ఈర్ష్య, కోపము, క్రోధము, మాత్సర్యము ఇటువంటి కోణాల్లో నీవు నేను కలిగి జీవిస్తూ ఉంటే ఏ విధముగా దేవుణ్ణి నా జీవితం ద్వారా సంతోష పెట్టగలము? మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధముగా ఒక ముందడుగు వేయగలము? లేదా మన యొక్క చక్కని జీవితం ద్వారా ఏ విధముగా దేవుని యొక్క ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్ళగలము? క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి కావలసినటువంటిది బాహ్య శుద్ధి కాదు, అంతరంగిక శుద్ధి. అది ప్రారంభమయ్యే అవకాశము పాప సంకీర్తనము. ఆ పాప సంకీర్తనకి ఇప్పుడు జాన్ మరి వియాని గారు చక్కని పెద్ద పీట వేశారు. ఆ పాప సంకీర్తన ద్వారానే ఆయన ఆ ప్రజలను, ఆ గ్రామాన్ని మార్చగలిగారు. ఈరోజు నీవు నేను కూడా ఆ గొప్ప దేవద్రవ్యానుమానానికి, ఆ గొప్ప దివ్య సంస్కారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ నా మనస్సును, మన యొక్క మనస్సులో ఉన్న ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా గావించబడుతూ ఉన్నాం. ఆత్మపరిశీలన చేసుకోవాలి. బహుశా మనలో చాలామంది పాప సంకీర్తనం చేసి సంవత్సరం అవుతూ ఉండొచ్చు, పాప సంకీర్తన చేసి 2 సంవత్సరాలు కూడా అవుతూ ఉండొచ్చు. ఒక సంఘటన ఏంటంటే, నేను రాజమండ్రి బోర్డింగ్లో చదువుకుంటూ ఉన్నప్పుడు పిల్లలుగా ప్రతిరోజు కూడా అనుదిన జపాలు జపిస్తూ ఉండేవాళ్ళం. తిరుసభ కట్టలో 2వ కట్టడు ఏంటండి? తిరుసభ కట్టలలో 2వ కట్టడ గుర్తుందా, మర్చిపోయారా? చెప్పమంటారా? చెప్పలా? ఏడాదికి ఒకసారైనా పాప సంకీర్తనము చేయుదువు కాక. ఆ ఆజ్ఞ, ఆ కట్టడ చదివిన ప్రతిసారి కూడా పిల్లలుగా మేము మాల మీద తెగ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకని నవ్వుకుంటూ ఉండేవాళ్ళము? ఇదేంటి మేము ప్రతిరోజు పాప సంకీర్తన చేస్తున్నాం. ఆ వయసులో మా భావాలు ఏ విధంగా ఉంటూ ఉండేవి? అక్కడ జపమాల జరుగుతూ ఉంటే ఫాదర్ గారు ఆ కన్ఫెషన్ చైర్లో కూర్చుంటూ ఉండేవారు. కాబట్టి జపమాల ఎగ్గొట్టాలి అంటే ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడాలి, అంటే పాప సంకీర్తనం చేయాలి. కాబట్టి రోజు వచ్చేస్తూ ఉండేవాళ్ళం, రోజు పాప సంకీర్తనం చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మేము రోజు చేస్తున్నామే, కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా పాప సంకీర్తనం చేయకుండా ఎవరైనా ఉంటారా? అప్పట్లో మా ఆలోచన అది. ఎదిగే కొలిది అర్థమైంది తల్లి అయిన తిరుసభ ఎందుకని ఆ కట్టడ నీకు నాకు ఇచ్చిందో. పాప సంకీర్తన పట్ల ఎంతవరకు నీవు నేను అంకిత భావము కలిగి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా పాప సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప నీకు నాకు ఉచితంగా వసగబడుతుంది కాబట్టి దాని యొక్క విలువ నీకు నాకు తెలియడం లేదు. ఒకవేళ నీవు నేను దేనైనా డబ్బులు వెచ్చించి కొన్నట్లయితే ఎంత చక్కగా వాడుకుంటాం, అవునా కాదా? పేతురు గారు క్రీస్తు ప్రభుని ఒక ప్రశ్న అడిగారు. ఏమని? ప్రభువా, నా సహోదరుడు నాకు ద్రోహం చేసి ఉండా, పాపము చేసి ఉండా నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా? 7 కాదు, 7 అనగా మన్నింపుకు అంతము లేదు. ఎన్నిసార్లైనా నీవు నేను క్షమిస్తూనే ఉండాలి. ప్రభు నిన్ను నన్ను అదే విధముగా ఎన్నిసార్లైనా క్షమిస్తున్నారు కాబట్టి నీకు నాకు ఆ పాప సంకీర్తన పట్ల అంత అంకిత భావం లేదు, అంత సీరియస్నెస్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే నీవు నేను ఒకవేళ క్రీస్తు ప్రభు ఇదిగో పేతురు నీవు 7 సార్లు మాత్రమే క్షమించాలి అని ఆనాడే చెప్పి ఉన్నట్లయితే
ఎంత పొదుపుగా ఉపయోగించుకుంటాం ఆ అవకాశాన్ని, అవునా? ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒకవేళ ఉదయాన్నే మీరు నిద్రలేచారు, రోజు ట్యాప్ ఇప్పగానే వాటర్ వస్తుంది, ఆ రోజు ట్యాప్ ఇప్పగానే వాటర్ రాలేదు, మీ అదృష్టం కొద్దీ మంచి మనసు కలిగి రాత్రే బకెట్ నిండా నీరు నింపేసి ఉంచారు. కుటుంబం అంతా కలిసి గుడికి రావాలి, ఎంత పొదుపుగా ఉపయోగిస్తారు ప్రతి బొట్టు. అదే ట్యాప్ ఇప్పగానే వాటర్ వచ్చిందనుకోండి, దెమ్మరించేస్తారు, అవునా కాదా? దేవుని కృప కూడా నీకు నాకు అమితముగా ఉంది కాబట్టి, లభిస్తుంది కాబట్టి, దాని యొక్క విలువ నీకు నాకు తెలియడం లేదు, గ్రహించుకోలేకపోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకుందాం. నేను నా అంతరంగికంగా శుద్ధిని పొందగలగాలి అంటే, దేవుణ్ణి నా జీవితం ద్వారా ఇష్టపెట్టగలగాలి అంటే, లేదా నా జీవితం ద్వారా మరియ తల్లి వలె దేవుని యొక్క ప్రణాళికను ముందుకు కొనసాగింప చేయగలగాలి అంటే, మొట్టమొదటిగా నేను నా అంతరంగంలో శుద్ధిని పొందగలగాలి. అంటే నా చెడు భావాలు, నా పాపములు, నా చెడు ఆలోచనలు, గర్వము, ఇటువంటివన్నీ కూడా విడిచిపెడితేనే నీవు నేను కూడా ఒక చక్కని అంతరంగిక శుద్ధిని పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక పూజ బలిలో పాల్గొని మనమందరం కూడా కొద్ది చిన్న కండ్లు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి ప్రభువా, మేమందరము కూడా ఒక సంఘముగా మరియ తల్లి యొక్క విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి జ్ఞానప్ర విశ్వాసులుగా ఆ తల్లి యొక్క పండుగకు సిద్ధపడుతూ ఉండగా దేవా, ఆ తల్లి వల్లే మేము ఎల్లప్పుడూ కూడా చక్కని పవిత్రమైన హృదయాన్ని కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలిగే అవకాశాన్ని మాకు కూడా దయచేయండి ప్రభువా. పునీత చౌన్ మరి వియాని గారి వల్లే మేము కూడా మా యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మా పాపాలు ఒప్పుకుంటూ నీ బిడ్డగా జీవించే అనుగ్రహాలు ఈ నీ విశ్వాసాలందరికీ దయచేయండి. అమ్మ మరియ తల్లి, మేము నిన్ను అనుసరిస్తూ మోక్షానికి దూరముగా నువ్వు పిలువబడుతూ ఉండగా ఆ మోక్షంలో అడుగు పెట్టగలగాలి అంటే మా పాపాన్ని విడిచిపెట్టాలి అని మీరు మాకు మరొకసారి తెలియచేయండి. మీ వలె ఎల్లప్పుడూ కూడా దైవాజ్ఞలు మా హృదయంలో ముద్రించుకుంటూ ఆ ఆజ్ఞల వెలుగులో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మేము కూడా నీ వలె అనుగ్రహ పరిపూర్ణాలుగా పిలువబడే భాగ్యాన్ని అందించమని మా ప్రభువైన క్రీస్తు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేదలు విని అర్పించును. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేదలు విని అర్పించును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. నీ భూమి ఫలములు, నీ ప్రేమ సిరులు, ఈ అర్పణసములు, నీ త్యాగ సిరులు. నీ భూమి ఫల
ఫలములు నీ ప్రేమ సిరులు తీయ పరసములు నీ త్యాగ సిరులు నా గుండె గుడిలో నివసింపరావా ఆనంద హృదితో సమర్పింతును నా గుండె గుడిలో నివసింపరావా ఆనంద హృదితో సమర్పింతును ఆనంద హృదితో సమర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం. సహోదరి సహోదరులారా, మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించుదుము. మన ప్రయోజకులు తన పవిత్ర జీవిత ప్రయోజకులు మీ కలల ద్వారా ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాత పండుగను కొనియాడబోతూ ఉండగా మేము సమర్పించు అర్పణములను దయతో స్వీకరింపుము. ఇచ్చిపుచ్చుకొను ఈ పరస్పర సమర్పణమును నిత్య రక్షణకు దోహదపడును గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత పండుగను కొనియాడబోతూ ఉండగా ఆమె కృతజ్ఞతో స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయొచ్చు మేము నీ కనికరమును ప్రకటించున్నాము. ఎలైనా నీవు భూ దిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీ అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనవస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. కావున సకల దూతలతోనూ పుణ్యులతోనూ కలిసి మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరమసుతులు వెలుమందు పరమందు మీ మహిమతో నిండగా మహోన్నతమునందు హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు పరమసుతులు దివ్యందు భూమ్యందు మీకే స్తుతులు. వెలుమందు పరమందు మీ మహిమతో నిండగా మహోన్నతమునందు హోసానా. హోసానా 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 వారి నామమున వచ్చేది వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా.
ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా 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 ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చి ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లా నిన్ను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణ వేచెను. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణ వేచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తుని శరీర రక్తం పాలే వారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ సింహారాయ జగద్గురువును, మా బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదము అన్న మిగతా చనిపోయిన మా సహోదరి సహోదరుడను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జాన్ మరియ వియాని గారితోనూ, ఆదినుడి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించు. ప్రభువా, అన్ని కిడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములన మమ్ము పాపముక్తులను చేసి అన్ని కలతను సర్వదా కాపాడుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యం, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సంఘానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉన్నగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమ కలిగి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు మన్నించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం పాత్రులను, కానీ మీరు యొక్క మానవ జ్ఞానాన్ని మొత్తం మనస్తాప చెప్తుంది. సర్వేశ్వర స్వామి సకల వచనముల కంటే మధురముగా ప్రేమించున్నాను స్వామి. నీకు నా పాపముల చేత ద్రోహం చేస్తున్నాను, మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహాదప్పుడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీద ఇంకొకటి చేస్తున్నాను స్వామి.
ప్రేమతో నన్ను పలుకరించగా దివ్య భోజ్యమై వచ్చిన ప్రభువా నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా ప్రేమతో నన్ను పలుకరించగా దివ్య భోజ్యమై వచ్చిన ప్రభువా నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా యేసుని ఆత్మ పవిత్రపరచుమా యేసుని శరీరమా నన్ను రక్షించుమా యేసుని రక్తమా సంతృప్తియుమా యేసుని స్వభావమా నన్ను మార్చుమా చీకటిలో ఉన్న నాకు నీ విందునిచ్చావు కష్టములో ఉన్న నాకు నీ పొందవసరావు చీకటిలో ఉన్న నాకు నీ విందునిచ్చావు కష్టములో ఉన్న నాకు నీ పొందవసరావు నీ వెలుగు విందుకు నీ ప్రేమ విందుకు నీ వెలుగు విందుకు ప్రేమ విందుకు పతిగా పిలిచిన ప్రభువా సౌతం యేసుని ఆత్మమా పవిత్రపరచుమా యేసుని శరీరమా నన్ను రక్షించుమా యేసుని రక్తమా సంతృప్తియుమా యేసుని స్వభావమా నన్ను మార్చుమా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా యేసునామం జై 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 యేసునామం జై 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 యేసునామం జై 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 యేసునామం జై 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 ఉదయములేచి
లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా. ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా. నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా. నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా. యేసునామం జై జై జై, యేసునామం జై జై జై. యేసునామం జై జై జై, యేసునామం జై జై జై. నడుస్తున్న నడకలు నీవే ఉన్నావేసయ్యా. నడుస్తున్న నడకలు నీవే ఉన్నావేసయ్యా. కూర్చొని ఉన్న శ్వాసలు నీవే ఉన్నావేసయ్యా. కూర్చొని ఉన్న శ్వాసలు నీవే ఉన్నావేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా. నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా. నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫాదర్లను, వచ్చినటువంటి గురువులను సన్మానించడానికి సిద్ధంగా ఉండమని విన్సెంట్ డి పాల్ భక్త సంఘాన్ని, ఇంకొక మాన్యువల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని కూడా సిద్ధంగా ఉండమని కోరుతూ వచ్చి సైడ్ నిలబడండి. విన్సెంట్ డి పాల్ ఒకవైపు, మాన్యువల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు పరిశుద్ధ మరియమాత మహోత్సవాన్ని జరుపుకునే రోజులలో, సిద్ధపాటు దినాలలో 4వ దినాన్ని పవిత్రపరుచుకున్నాము. ఈ దినాన్ని పవిత్రమునర్చటానికి మనం పిలువగానే వచ్చినటువంటి మన ప్రీతమ గురువులు, సుపరిచితులు, చిన్న ఫాదర్గా ఇక్కడ సేవలు అందించినటువంటి వారు గురుశ్రీ పి అంతోని రాజు ఫాదర్ గారు. మీ అందరికీ తెలుసు,
ఫాదర్ గారు సామ్యులు తన పనిపాట్లను, కర్తవ్యాన్ని నిక్కచ్చిగా మరియు పరిపూర్ణముగా నెరవేర్చుకునే చక్కని స్వభావం కలిగిన వారు. ఇక్కడ నుండి వారు ద్రాక్షారామ విచారంలో పనిచేశారు. అక్కడ నుండి మరలా సీతమ్మధార సహాయక విచారణ గురువులకు ఇప్పుడు సేవలు అందిస్తూ ఉన్నారు. ముందు చెప్పినట్లుగానే ఈ 6 రోజులు కూడా, ఈ 5 రోజులు కూడా చిన్న ఫాదర్లను పిలవాలన్నటువంటి తలంపుతో వారిని సంప్రదించగానే వెంటనే వారు మనస్ఫూర్తిగా ఒప్పుకొని మనందరి కొరకు దివ్య బలి పూజను ఈరోజు సమర్పించి చక్కని సందేశాన్ని అందించారు. పునీత జాన్ మరియ వియానీ వారి జీవితంలో వారు దేవునికి అతి ప్రియమైన ఇష్టలుగా ఉండటానికి దేవుడు ఎన్నుకున్నారు. మనకి వాక్యం సెలవిస్తుంది. తన సేవకు పిలువబడినటువంటి వారు ఎలా ఉండాలో, ఎలా సిద్ధపడి ముందడుగు వేయాలన్న విషయాన్ని ప్రభు 2 మాటల్లో తెలియజేస్తున్నారు. ఏంటి ఆ మాట? తనతో ఉండుటకు, సువార్త పరిచర్య చేయుటకు. ఈ రెంటిని కూడా 100కి 100 పాళ్ళు సమర్థవంతంగా నెరవేర్చినటువంటి పునీతులు మన పునీత జాన్ మరియ వియానీ వారు. ఇది ప్రసంగం కాదు, మీకు అందరికీ అర్థం కావటానికి 7:30 అయింది కాబట్టి 5 నిమిషాల సేపు ఈ 2 మాటలు చెప్పాలనుకున్నాను. 100 సంవత్సరాలు ఆయన జన్మ తర్వాత 1886 సంవత్సరంలో జన్మించారు. జన్మించిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత వారిని అప్పటి పాపు గారు విచారణ గురువులకు పాలక పునీతులుగా ప్రకటించారు. మరలా మొదలు మన స్వర్గీయ బెనడిక్ట్ పరిశుద్ధ పాపు గారు ఈ పునీతుల వారిని ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరికీ, ఒక్క విచారణ గురువులే కాదు, మన సభ గురువులు, రిలీజియస్ ప్రీట్స్, చిన్న ఫాదర్లు, పెద్ద ఫాదర్లు, ఇన్స్టిట్యూట్లో పనిచేసేవారు అందరికీ కూడా వారిని పాలక పునీతులుగా ప్రకటించారు. కారణం ఏంటి? ఉద్దేశం అంటే ఆరా తీస్తే దేవుని యొక్క మాటలు, తనతో ఉండుటకు, సువార్త పరిచర్య చేయుటకు. ఆ మాటల్లో ఉన్నటువంటి అపోస్తలకత్వాన్ని, శిష్యరికాన్ని 100కు 100 పాలు ఆయన తన జీవితంలో పాటించారు. అందుకే మా అందరికీ ఆదర్శం యేసు ప్రభు తరువాత సువార్త పరిచర్య చేయటానికి స్ఫూర్తి, ప్రేరణ ఎవరంటే పునీత జాన్ మరియ వియానీ గారు. ఎంత జ్ఞానం ఉంది, ఎక్కడి నుండి వచ్చావు, ఎంత సామర్థ్యం ఉంది, ఎంత గొప్ప పేరు ఉంది, ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉంది అన్నది కొలమానం కాదు దేవుని ఎన్నికలో. ఆయన కొలమానం తనతో ఉండుటకు 14 గంటల నుంచి 16 గంటల వరకు కూడా ఆయన సప్త సంస్కారాలలో పాప సంకీర్తనాన్ని ఇవ్వటానికి కూర్చునేవారు. ఎప్పుడు దివి సంప్రసాదం ఉందే. ఆ దేవుడితో గడపటం అనేది ఏం చేసింది? ఆయన వాదించలేదు, ప్రసంగాలు చెప్పలేదు, ఏం చేయలేదు. పూర్తిగా పాప కూపలు ఉన్నటువంటి ఆ ఆర్స్ గ్రామం పునీతమయమైపోయింది. అందుకే మన గురువులు కావాలి. ఎటువంటి గురువులు? దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేసి ఇటువంటి గురువులు కావాలి. ప్రార్థన చేయాలి. జ్ఞానపురం ఇలా ఉందంటే కారణం అటువంటి గురువులు ఇక్కడ పనిచేశారు. మరి ఎప్పుడు నాకు ముందున్న ఫాదర్లు తెలియదు, కానీ వీధులు చూస్తే తెలుస్తుంది.
రే, బరిల్, సిరిల్, రొసీలియన్, తర్వాత డయాస్, రాసా, నికోలాస్, మాన్యువెల్, మన బిషప్పులు మరీదాస్ బిషప్ గారు, మైపన్పాల్ బిషప్ గారు, మొన్న పనిచేస్తున్న గురువులు నాకు తెలిసినంత మట్టుగా థామస్ ఆనికలా ఫాదర్ గారు, మైపన్పాల్ బిషప్ గారు, స్టీఫెన్ ఫాదర్, గుడి కట్టినటువంటి స్టీఫెన్ ఫాదర్ గారు, థామస్ చూరుకల్ ఫాదర్ గారు, తర్వాత యాంటనీ పుదిసేరి ఫాదర్ గారు, మన వర్గీస్ ఫాదర్ గారు, రాజ్ కుమార్ ఫాదర్ గారు, పసుపులటి ఫ్రాన్సిస్ ఫాదర్ గారు, మరి బాలశౌరి జక్కాన బాలశౌరి ఫాదర్ గారు, గండేపల్లి జయరాజు ఫాదర్ గారు, ప్రస్తుతం పనిచేస్తున్న గురువులు, చిన్న ఫాదర్, ఎంతమంది సేవా ఫలితం ఈ గ్రామం. వారి కోసం ప్రార్థన చేయాలి. 150 సంవత్సరాల చరిత్ర. కలరా వచ్చిన సమయానికి 125 సంవత్సరాలు. ఎంతమంది గురువులు కన్యస్త్రీల యొక్క ప్రార్థనా ఫలితం మీరు, మీ గ్రామం, మన గ్రామం, వారందరి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా గురువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నారంటే గుడిలో అది ఎవరి కోసమో కాదు, తాను చేస్తున్న పని ఫలించాలని, తాను చేస్తున్న సేవ ఆ గ్రామంలో విచారణలో ఫలించాలని. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నేను కాదనుకున్నా, ఎవరు కాదనుకున్నా సరే దేవుడు చేయవలసింది ఆ గురువు ద్వారా సేవ చేయిస్తారు. దానికి గురువు మోకాలేసి ప్రార్థన చేయవలసిందే. కాబట్టి అటువంటి గురువుల కొరకు ప్రార్థన చేస్తూ నీవు నేను ప్రవక్త బహుమానాన్ని, మరి నీతిమంతుని బహుమానాన్ని పొందగలుగుతాం. మరి మీరు జీవితంలో మర్చిపోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా అందరి గురువుల కొరకు ప్రార్థన చేయండి. మన సంఘం స్థాపించబడిన దగ్గర నుంచి ఇంతవరకు ప్రస్తుతం ఈ రోజు వరకు దేవుడు ఏ గురువుల ద్వారా మన సంఘాన్ని నడిపించి బలపరిచి స్థిరపరిచారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం, ఎవరిని మిస్ అవ్వకుండా. అప్పుడు ఆశీర్వాదం, ప్రవక్త బహుమానం, దేవుని బహుమానం, ఈ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినటువంటి యాజకుడి యొక్క బహుమానం మీకు, మీ కుటుంబానికి, మీ గృహానికి దొరుకుతాయి. మరి ఈరోజు 4వ రోజున దేవమాత తేరు ప్రదర్శన రొసీలియన్ మరియు శిలవృత్తి వీధుల్లో జరుగుతుంది. నేను చక్కగా జరిగిందని విన్నాను. అదేవిధంగా ఆ క్రమ పద్ధతిని మరియు డిసిప్లిన్, క్రమశిక్షణను పాటిస్తూ తల్లి అత్యధిక గౌరవాన్ని పొందాలి దేవుని తరువాత. ఆ గౌరవాన్ని ప్రదక్షిణ సమయంలో మీరు చూపించడం ద్వారా ఆ అనుగ్రహాల కాపుదల మన గ్రామం అంతా ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా అదేవిధంగా కొనసాగించండి. మరొకసారి నిష్ఠతో నియమంతో పనిచేస్తున్నటువంటి మన సహాయం చేస్తున్నటువంటి పెద్దలు, మరి రిక్షా, జనరేటరు, మిగతా కార్యక్రమాలు పట్టి ఉండి లాగుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి వారి యువతి యువకులు, పాటలు పాడుతున్నటువంటి రూర్దుమాతల భజన బృందం వారు, మరి వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ 2 ప్రక్కల ఉన్నటువంటి భక్త స్త్రీలు, మరి భక్తులైనటువంటి మన పురుషులందరికీ కూడా కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లు కొట్టి తెలియచేద్దాం. ఇప్పుడు ఫాదర్ గారిని ముందుకు రమ్మని కోరుతూ ఉన్నాం. మన అంతోరాజు ఫాదర్ గారు ముందుకు వచ్చి మా చిరుపాటి సన్మానాన్ని స్వీకరించమని కోరుతున్నాం. విన్సెంట్ డి పాల్. నెక్స్ట్ మాన్యువల్ వెల్ఫేర్ అసోసియేషన్ రెడీగా ఉండండి. మాన్యువల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రక్కన ఉండండి. ఎవరెవరు ఉన్నారు అందరూ? దగ్గర తీసుకుండండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ గారు ఈరోజు రావటం అదృష్టం. ఈ గురువుల దినోత్సవం నాడు మనందరికీ పూజనివ్వటం, వాక్యాన్ని అందించటం మన అదృష్టం. గట్టిగా చప్పట్లు కొడదాం.
Thank you, Father Anthony, for coming over here and celebrating Mass and praying for all of us. Thank you. విన్సెంట్ వాళ్ళ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంకో ఫాదర్ గారు ఉన్నారు. వారి పేరు గురుశ్రీ మరీదాస్ ఫాదర్ గారు, MSFS గురువు. వారు ప్రస్తుతం క్రొత్త విచారణ జగ్గంపేట విచారణలో సంపూర్ణ విచారణకర్తగా సేవలు అందిస్తున్నారు. గుడి సంవత్సరం కట్టారు. కట్టిన తర్వాత మొట్టమొదటి విచారణ గురువు. మొట్టమొదటిసారి మన జ్ఞానాపురం విచారణకు రావటం సంతోషం. మనందరి కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి మరియస్ ఫాదర్ గారు, నేను అక్కడ చిన్న ఫాదర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన ఇంకా 5 సంవత్సరాల కుర్రోడు అనుకుంటాను. నిజమే ఫాదర్? 5-6 సంవత్సరాల కుర్రోడు నెక్కరేసుకొని తిరుగుతుండేవాడు అనుకుంటాను. మరి ఇప్పుడు ఆయన దేవుడు పిలిచారు తనతో ఉండటానికి, సేవ చేయటానికి. మొట్టమొదటిసారి రావటం మన అదృష్టం. ఫాదర్ గారి సోదరి కూడా కన్యక మఠ కన్యే. దేవుడు ఆ హైందవ కుటుంబాన్ని ఆశీర్వదించి తన సేవకు పిలుచుకున్నారు. కాబట్టి మా చిరు సన్మానాన్ని స్వీకరించబడి ఫాదర్ గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫాదర్. మన మాన్యువల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారిని సత్కరిస్తారు. Thank you, Father Maridas. We wish you all the best for your new responsibility as a parish priest of Jaggampeta. మన మాన్యువల్ వెల్ఫేర్ అసోసియేషన్ బిడ్డలకు కూడా కృతజ్ఞతలు. ప్రియ బిడ్డలారా, ఫాదర్ గారు గురువు అయిన తర్వాత విజయవాడలో పనిచేస్తున్నప్పుడు పూజకి వెళ్ళి వస్తుండగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ కాలికి శస్త్రచికిత్స జరిగింది. చాలా రోజుల పాటు ఆయన మరి ఆసుపత్రిలోనే ఉన్నారు. నడుస్తారో నడవరు అన్నటువంటి భయం గురువులకి మరియు కాంగ్రెగేషన్ కూడా ఆనాడు భయం అనిపించింది. కానీ దేవుడు అద్భుత రీతిలో స్వస్థపరిచి ఇదిగో మరలా ఆయన సేవ చేయటానికి మరలా పంపించారు. వారి కోసం ప్రార్థన చేయండి. మరి మనందరి కొరకు కూడా ప్రార్థన చేయమని ఫాదర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు చివరి ప్రార్థన ఆశీర్వాదం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి నా తరపున ఫాదర్ మరియదాస్ గారి తరపున ప్రత్యేకించి ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చినందులకు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ ఫాదర్ గారికి మరియు చిన్న ఫాదర్ గారు సునీల్ అనిల్ వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధముగా నన్ను ఆదరించి ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, చక్కగా పాటలు పాడినటువంటి సింగర్స్కి, మరి ముఖ్యంగా సన్మానం చేసినటువంటి విన్సెంట్ డి పాల్ సభ్యులకు, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనంతో ప్రార్థించుచున్నాము. కన్యక హృదయమైన కన్యక నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపంలో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతన్ని ప్రకటించు అతనితో ఐక్యమై జీవింతుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ సదాకాలము దీవించి కాచి కాపాడుదురుగాక.
పూజ బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం. సుందరమైన మోక్షరాకి మాత వందనం. సుందరమైన మోక్షరాకి మాత వందనం. సుందరమైన ఆత్మ శరీరం కులతోడ మహిమా కాంతి స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసుదాపున నీకు గొప్ప ఆసనముండేను. సుందరమైన మోక్షరాకి సుందరమైన మోక్షరాకి మాత వందనం. పరలోకభూలోకంబులకు రాజీవైతివి. రాజీవై సర్వాధికారము కలిగి ఉంటివి. నీ బిడ్డలకై మన్నన వేడి దయచేయుము తల్లి. సుందరమైన మోక్షరాకి మాత వందనం.